తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. ప్రతి సంగమం మరి మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని, తండ్రి యొక్క నామంలో మీ అందరూ కూడా బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరి యొక్క సమయంలో దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంగమ ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనం చూసినట్లయితే విడుదల విడుదల అన్న అంశం మీద ఇక్కడ ఒక మాటను మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మట్టల ఆదివారం. ఏంటండి మట్టల ఆదివారం? ఇది ఎందుకు ఆచరిస్తున్నారు? కొన్ని వందల సంవత్సరాలుగా ఈ క్రియను క్రైస్తవులు ఎందుకు ఆచరిస్తున్నారు అన్న మన సత్యం తెలుసుకుంటే ఒకటేనండి. ఇందులో ఉన్న ముఖ్యమైనది ఏంటంటే మనలను విడుదల చేయడం కోసమే, అంతే. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం, అంతేకాని ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు వచ్చి గాడిద మీద కూర్చోడు. ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము ప్రజలు, సియోను కుమారులు వారంతా కూడా జయం జయమని పలకలేదు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసము ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అనేకమైన సేవకులు అనేకమైన స్థలాలలో అనేక రకాలుగా ఈ వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉంటారు. మంచిదే, వినండి. విని అది నేర్చుకోండి, తప్పులేదు. కానీ నేర్చుకొని విడిచిపెట్టకుండా అనుసరించండి. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తున్నా. మనకు అందరికి చెప్పే గుణపాఠం ఏంటంటే విని విడిచిపెట్టవద్దు, విని నేర్చుకొని దాన్ని అనుసరించండి. ఇక ఈరోజు ఈ మట్టల ఆదివారం కొన్ని వందల సంవత్సరాల నుంచి, యూదుల కాలం నుంచి, అనగా రమారమి 2000 సంవత్సరాల నుంచి ఇది ఉన్నారే. కానీ అసలు ఎలా ఎందుకు ప్రారంభించబడిందంటే ఒకే ఒక మాటలో చూసుకుంటే మన పాపములను భరించడానికి ఈ భూమి మీదకి తండ్రి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మానవ రూపంలో పంపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఏమాత్రం కూడా రహస్యం లేదు. ఇలాంటి ఇందులో గొప్పగా బోధించడానికి కూడా లేదు. ఎందుకు పంపించాడంటే మన పాపాలను విడుదల చేయడం కోసమే. అయితే విడుదల చేసే ముందు ఆయన సిద్ధపాటు కలిగి విడుదల చేయించడానికి తనను తానే అప్పగించబోతున్నా అంటే ఎక్కడికి? మరణానికి సిద్ధపాటు కలిగిన ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దానికి ముందుగా సిలువ వేయడానికి ముందుగా, ఆయన రోదను వినడానికి ముందుగా, ఆయన రక్తాన్ని చిందించడానికి ముందుగా, తన శరీరాన్ని బలిపశుగా చేసుకోవడానికి ముందుగానే సిద్ధపాటు కలిగిన దినమండి ఇది. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు నాటి నుంచి నేటి వరకు కూడా పాపాత్ముడే. అది బైబిలే చెప్తుంది. కానీ మనకి కూడా తెలిసే, తల్లి గర్భంలో రూపురేఖలు రాకముందు నుంచి కూడా మన గుణాలు ఆయనకు తెలుసు. అలాగే రూపురేఖలు ఇచ్చిన తర్వాత మనం ఈ భూమి మీద పడి దగ్గర నుంచి పాపపు సంతతిగా ఇక్కడ మనము గుర్తించుకుంటున్నాం. హల్లెలూయా. మనం అందరం కూడా పాపాత్ములమే. అయితే ఆ పాపంలోంచి విడుదల చేయడానికి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక మనిషి, ఒకే ఒక త్యాగమూర్తి క్రీస్తు. హల్లెలూయా. ఇతన్ని ఆదిలోనే తండ్రి ఏర్పాటు చేసి సిద్ధంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఈ అవసరత వస్తుందన్న సంగతి తెలుసు, మానవుడు మాట వినరన్న సంగతి తెలుసు, మానవుడు పాపి అన్న సంగతి తెలుసు, మానవుడు అహంకారం అన్న సంగతి తెలుసు, మానవుడు మూర్ఖుడు అన్న సంగతి కూడా ఆయన తెలిసిందే. ఈయనకంటే ముందుగా ఎంతమంది ప్రవక్తలను పంపించినా వారు మాట వినరన్న సంగతి కూడా తెలుసు ఆయనకి. ఎంతమంది బోధకులను పంపించినా ఆ బోధ వినరన్న సంగతి తెలుసు. సాక్షాత్తు దైవ కుమారుడు అయినటువంటి క్రీస్తే ఈ భూమి మీదకి వచ్చి సువార్త చేస్తుంటే ఆయన హారం చేసేది ఎవరో తెలుసా? ఎవరు చేశారంటే యూదులు మనం చెప్పుకుంటున్న వారు. అంటే ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ మాకు పరమ తండ్రి చెప్పిందే వేదం అంటూ అందులోనే మేము నడుచుకుంటామని ఆచరిస్తున్న వారే తండ్రి పంపించిన మాట వినలేదండి. హల్లెలూయా.
తండ్రి తన కుమారుడి చేత పంపించిన వర్తమానం వెనుక ఆయన సువార్త చేస్తుంటే వెనక నిలబడి నవ్వుకునేవారంట. హల్లెలూయా! ఆ రోజు నవ్వావు, ఈరోజు ఏడుస్తున్నాం. ఏంటి? అప్పుడు నవ్వావు, ఇప్పుడు ఏడుస్తున్నావు. ప్రియ సహోదరులారా, ఇది ఇది మనల్ని పాపంలోకి పడకుండానట్లు, నరకంలో పడకుండానట్లు. పాపం అంటే ఏంటండి? ఆయన మాట వినకపోవడమే పాపం. ఇంకంతకన్నా మించిన పాపం ఏమీ లేదు మానవ జీవితంలో. ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా జీవించడమే పాపము. దాన్ని మించిన పాపం మరొకటి లేదు ప్రపంచంలో, మానవ జీవితంలో. ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ సిద్ధపాటు కలిగించడానికి ముఖ్యంగా తరతరాలు, ఇప్పుడు నువ్వు నేను కోసం కాదు, ఈ తరం కోసం కాదు, ముందు జరిగిపోయిన వాటి కోసం కాదు, వెనక్కి జరగవలసిన దాని కోసం కూడా తరతరాలకు సరిపోయే ఒకే ఒక బలి పశువుగా మారడానికి ముందు చేసే చిన్న క్రియ, అంటే ఒక చిన్న పని. ఇది చిన్న పని కాదండి, పెద్ద పనే. ఈ తరాలన్నీ కూడా ఎన్ని తరాలు అయితే ఉన్నాయో మన వెనకాల, వాటిలందరికీ కూడా ఈయన ఏం చేశాడంటే ఒకే ఒక్కసారి ఆయన యొక్క క్రియను ఈ భూమి మీద జరిగించి తనను తానుగా అప్పగించబోతున్న సమయానికి గుర్తుగానే ఈ మట్టల ఆదివారం చిన్న సత్యాన్ని తెలుసుకోలేని చాలామంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ మట్ట పట్టుకొని డ్యాన్స్ కడుతున్నారండి. ఆ రోజంటే వాళ్ళు చాలామందికి జ్ఞానం లేదు, చాలామందికి తెలియదు. ఈరోజు లేఖనాలు చదువుకొని లేఖనాల ప్రకారంగా చేస్తూ కూడా ఈరోజు కూడా డ్యాన్స్ కట్టేవాళ్ళు లేకపోలేదండి. అంటే వారు ధన్యులా, మనం ధన్యులా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏంటి, ఒక మనిషి ఒక కుటుంబానికి చేసిన మేలును, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా వారి కష్టకాలంలో ఉండేటప్పుడు మనము డ్యాన్స్ వేయడం ఎంతవరకు న్యాయం? అది ఇక్కడ జరిగింది అదే. మట్టల ఆదివారం వచ్చేసింది, మట్ట పట్టుకున్నారు. అప్పుడు ఖర్జూర మట్టలు, ఇప్పుడు ఈత మట్టలు. దానికి ఒక ముళ్ళు ఉందా, ముళ్ళుకు పువ్వు వచ్చారు. హల్లెలూయా, అయిపోయింది. ఏంటి దీనికి అర్థం అంటే, మన మానవ జీవితము ముళ్ళుతో సమానము. వాటిని వెలగొట్టడం కోసమే, ఆ ముళ్ళును సున్నితమైన జీవితంగా మార్చడం కోసమే ఆ పువ్వును గుచ్చి, పువ్వు లాంటి మన జీవితాన్ని ఆయన మనకు అందించారు. హల్లెలూయా. దానికి సాదృశ్యమే ఈ మట్టల ఆదివారం అండి. చాలామంది చాలా రకరకాలుగా బోధిస్తూ ఉంటారు, మంచిదే, వారి బోధనలు కూడా వినాలి. కానీ సత్యం ఏంటంటే, నా బ్రతుకులను చీకటిలోంచి వెలుగులోకి నడిపించడం కోసము, పాతాళంలోంచి పరలోకానికి నడిపించడం కోసము, గాఢాంధకార చీకటిలోంచి బయటికి తీసుకురావడం కోసము, అజ్ఞానంతో మనకి జ్ఞానం బోధించడం కోసము, తెలుసుకోలేని విషయాలను ఆయన మాకు తెలియజేసి మన జీవితాన్ని ఒక సమానంగా చేయడం కోసం చేసిన ఒక మంచి పనే ఈ మట్టల ఆదివారం. ఆనాడు గ్రహించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు మనం గ్రహించుకోలేకపోతున్నాం. వారికంటే బలహీనులుగా ఈరోజు మనం ఉన్నామండి. ఒక తల్లి అంటుంది, నాయనా, నువ్వు ఏ తల్లి కన్న బిడ్డవో, మీ అమ్మ ఏ యొక్క పాలు తాగి నువ్వు మీ అమ్మ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకున్నావో, ఏ తల్లి నిన్ను మోసిందో ఆ తల్లి అలాగే నీవు కూడా ధన్యురాలు అని ఒక మంచి మాట చెప్పిందండి ఒక అంజురాలు. లోకాసు సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే అంటారు కదా, ఆయన ఇలాగ చెప్పుతుండగా ఒక స్త్రీ లేచి ఏమంది, నిన్ను కన్న గర్భమును నీవు గుడిచిన స్థానములను ధన్యములైనవి అని అరిచి చెప్పిందంట, కేకలు వేస్తూ. ఎవరేమే? ఒక పామరురాలు తన జీవితం మార్చుకుంది ఆ వాక్యాన్ని విని, ఆ మాటను విని. కానీ ఈరోజు క్రైస్తవులను మనం మార్పు లేదండి, మనలో మార్పు లేదు. పండగ వచ్చిందా కొత్త బట్టలు వేసుకుంటాం, పండగ వచ్చిందా పిండి వంటలు చేసుకుంటాం, పండగ వచ్చిందా చుట్టాల పట్టాలు వచ్చేవారు వెళ్ళేవారో ఒక్క రకంగా కాదు. ఎందుకు చేశారు ఇది అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అయితే 2000 సంవత్సరాల క్రితమే ఈ క్రియలన్నీ చేసేసాడు ఆయన. ఇప్పుడేం చేయట్లే. దాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక గుర్తు అంతే. ఒక గుర్తు. వాక్యం ఉందని ఏదో చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాదు ప్రియ సంగమ. మనల్ని పాప కోపలు పడకుండా ఆయనే మనకి అడ్డుగోడగా ఉండి, ఆయనే మనకి రక్షణగా ఉండి, ఆయనే మనకు ఒక ఆశ్రయదుర్గంగా ఉండి, మన కోసం ఆయన చేయబోతున్న త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఈ మట్టల ఆదివారానికి ఒక అర్థము, పరమార్థం. ఇంతకన్నా మించిందేం లేదు. ఇంతకన్నా మించింది లేదు. ఇంకా ఇంకా మట్టల ఆదివారం వచ్చిందంటే చూడడానికి ఎలా ఉంటారు క్రైస్తవులు అందరూ కూడా. అలా ఈస్టర్ వచ్చినప్పుడు ఎంత అలాగుంటారో చూడండి. కనుక ప్రియ సంగమా, ఇవన్నీ కూడా మానవుని యొక్క క్షేమం కోసం చేసిన పనులేనండి. మానవునికి క్షేమం కోసం తండ్రి తన కుమారుడైన అద్వితీయ కుమారుడి చేత చేయించిన కార్యాలు ఇవి. అందులో ఒక భాగమే మరి ఈ యొక్క మట్టల ఆదివారానికి సాదృశ్యము. హల్లెలూయా. వాక్యాలు ఎన్నన్నా ఉండాలి, వాటిని ఎన్ని విధాలుగా చెప్పుకోవచ్చు, తప్పలేదు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి నేను కాదంటలే, కానీ అసలు మూలార్థం ఏంటంటే మానవ జీవితాన్ని ఒక మార్గంలో పెట్టడానికి తనను తానే అర్పించుకోబోతున్న దినమే ఈ యొక్క మట్టల ఆదివారానికి గుర్తు. అంతేగాని దాని పువ్వులు గుచ్చి చేతితో పట్టుకొని ఆ దావీదు కుమారుడికి జయము, తండ్రి పేరు వచ్చిన వాడికి జయము అని ఆ రోజు వారు కేకలు వేశారు యెరూషలేములో. ఈరోజు అదే కేకలు వేస్తున్నాము. తండ్రి నువ్వు ఎందుకు చేసావు ఈ పని? నిజమే, నన్ను విడుదల చేయడం కోసమే కదా, నా పాపాలను క్షమించడం కోసమే కదా. ఇదిగో తండ్రి, నన్ను నా కుటుంబాన్ని, ఊరంతా కోసం నీకు అక్కర్లేదండి. ముందు నీవు శుద్ధిగా చేసుకో, నీవు శుద్ధిగా ఉండడం నేర్చుకో, నీ కుటుంబం శుద్ధిగా ఉందో లేదో చూసుకో. నేను అంటాడు కదా భక్తుడు, నేను నా ఇంటి వారు తండ్రిని సేవిస్తామంటాడు. అలాగే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండడం కోసము, నీవు నీ ప్రాంతం వారు క్షేమంగా ఉండడం కోసము, నీవు నీ పల్లె పట్టణాలు రాష్ట్ర దేశాల్లో క్షేమంగా ఉండడం కోసమే నాడే 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇదే. అందులో ఒక భాగమే ఈ మట్టల ఆదివారానికి అర్థమండి. ప్రియ సంగమా, ఆ రోజు వారు ఏదో తెలియక డ్యాన్స్ కట్టారు. ఈరోజు మనం కూడా డ్యాన్స్ కడుతున్నాం. మనం కూడా కేకలు వేస్తున్నాము. జయం. మంచిదే, కానీ ఇది ఎప్పుడు జరిగిందండి? 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? పాపిని నన్ను క్షమించు. నా కోసం ఇలా చేసావా? నా కోసం ఆ రోజుల్లో ఇలా చేసి మా పాపాల నిమిత్తము పరివర్తన కలిగించి మా పాపం నుంచి లేపి మమ్మల్ని శుద్ధి చేసావు తండ్రిని. మనం ఏం చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలి. అది లేదండి ఈరోజు. లేదు, కొత్త బట్టలు వేసుకోవడం, పైగా అది కూడా తెల్ల వస్త్రాలు ఉంటే కానీ కొంతమంది పాస్టర్లు సంఘానికి రానివ్వరు. తెల్ల బట్టలే వేసుకోవాలి. కానీ నీ హృదయమైన బట్ట అక్కడ పరిచారు. అక్కడ కింద ఆయన గాడి మీద కూర్చున్నాడు. ఆయన బట్ట పరిచారు. ఏంటా బట్ట? మన హృదయమే. నీవు వేసుకోవడం కాదండి, ఆయన పాదాల కింద పెట్టండి నీ హృదయాన్ని. ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ యొక్క బాధల్ని. ఆయన పాదాల దగ్గర చెప్పుకోండి. ఆయన చేతికి అప్పగించుకోండి మీ ఆత్మలను. అప్పుడు ఆయన అప్పుడు చేసిన త్యాగానికి ఇప్పుడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తారని తెలియజేస్తున్నాను. ప్రియ సంగమా, మట్ల ఆదివారం వచ్చింది, పిండి వంటలు వండుకుంటారు, బట్టలు మార్చుకుంటారు, ఇంకేదేదేదేదో చేస్తుంటారు. కానీ ఇది కాదండి అర్థము. ఇది కాదు, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి తనను తానే అప్పగించుకోబోతున్న దినానికి ఒక చిన్న అర్థమే, ముందు చేసిన చిన్న కార్యమే మట్టల ఆదివారం అని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగొచ్చి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. ఇదిగో నాయన, 2000 సంవత్సరాల క్రితం నీవు చేసిన ఆ యొక్క త్యాగాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రతి సంఘ విశ్వాస కాపర్లకు నా ప్రభావ నీ జ్ఞానంతో నడిపించండి, నీ ఆశీర్వాదం ఇవ్వండి నాయన.
మానవ జీవితం తండ్రి నశించిపోకుండా, మానవ జీవితం తండ్రి చీకట్లోకి వెళ్ళకుండా, మానవ జీవితం తండ్రి గాఢంధకారంలోకి వెళ్ళకుండా, మానవ జీవితం పాతాళంలోకి దిగకుండా తండ్రి నీవు చేసిన తండ్రి ఆ గొప్ప కార్యాన్ని తండ్రి ఈరోజు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీ యందు భయమ భక్తి కలిగి వినయ మనసు కలిగి తండ్రి ప్రార్థించే భాగ్యము తండ్రి ప్రతి క్రైస్తవుడికి దయచేయమని, నీవే మహిమ గణత ప్రభావాలు పొందుకోమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము మీ మీదను, మీ బిడ్డల మీదను, మీ కుటుంబాల మీదను, మన మీదను, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీదను సదా నిత్యులుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంతకు మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అలాగే మా ఇదిగో వాక్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి యొక్క దేవుని సదా మీ మీద నిలిచునుగాక. హల్లెలూయా.